మనలో చాలామంది తమ పూర్వీకులకి పిండ ప్రదానం చేయడం కోసం మరియు వారికి తర్పణాలు వదలడం కోసం అని చెప్పి గయాకి వెళ్తూ ఉంటారు. అసలు గయాలో పిండ ప్రదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు పిండ ప్రదానం యొక్క ఆవశ్యకత తెలుసుకుందాం. పిండ ప్రదానం అనేది మన హిందువుల యొక్క ఆచారం. మరణించినటువంటి తమ సొంత వారికి అంటే పూర్వీకులకి నివాళులు అర్పించడం కోసం ఈ పిండ ప్రదానాన్ని ఇస్తారు. ఈ పిండ ప్రదానం అనే ఆచారాన్ని పాటించడం వల్ల మరణించిన వారికి వారి కుటుంబ సభ్యులు ఆత్మకి శాంతి మోక్షం పొందడంలో సహాయపడుతుందని మనం నమ్ముతూ ఉంటాం. ఇలా చేస్తే పూర్వీకుల యొక్క ఆశీర్వచనం లభిస్తుంది అని మనం విశ్వసిస్తూ ఉంటాం. ఈ ఆచారం మన ఆధ్యాత్మిక శ్రేయస్సుని పెంచుతూ ఉంటుంది. అయితే గయలో ఎందుకు చేయాలి అని అంటే పురాణాల ప్రకారం అంటే రామాయణం ప్రకారం శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు మరణించిన తర్వాత పిండ ప్రదానం చేసేందుకు పవిత్రమైన గయా ప్రదేశానికి వచ్చాడని నమ్ముతూ ఉంటాం. ఈ ప్రదేశానికి ఇతిహాసం ప్రకారం రామాయణంతో గొప్ప విడదీరాని బంధం ఉంది. అదే కాకుండా ఈ గయలో విష్ణుపాద ముద్ర ఉండడం వల్ల మరింత ప్రాముఖ్యత కూడా ఏర్పడింది. అందుకే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా తమ పూర్వీకుల పట్ల కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా మన పురాణాల ప్రకారమే మహాభారతంతో కూడా ఈ ప్రదేశానికి సంబంధం ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి పిండ ప్రదానం చేసేందుకు ఈ గయా ప్రాంతాన్ని ఎంచుకోమన్నట్టుగా చెప్పినట్టు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పవిత్రమైనటువంటి ఫాల్గు నది ప్రవహిస్తూ ఉంటుంది. దీని ఒడ్డున పిండ ప్రదానాలు నిర్వహించడం శుభప్రదంగా పరిగణిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచే శుద్ధీకరణ లక్షణాలు ఈ నదికి ఉన్నాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అయితే ఇక్కడ యాత్రికులందరూ కూడా బ్రహ్మకుండలో స్నానం చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల శరీరము మనసు శుద్ధిగా అవ్వడం, దీనివల్ల చేసే పిండ ప్రదానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. పౌరాణికాల ప్రకారం భస్మాసురుడి వంశంలో పుట్టినటువంటి గయాసురుడు అనే రాక్షసుడికి తన శరీరం కూడా దేవతల వలె పవిత్రంగా ఉండాలని కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అలాంటి వరాన్ని కోరుకున్నాడు. అదే కాకుండా తనను దర్శనం చేసుకున్నటువంటి ప్రజల యొక్క పాపాలు పోవాలని కూడా కోరుకున్నాడు. ఈ వరం తర్వాత స్వర్గంలో ప్రజల సంఖ్య పెరగడం ప్రారంభమైందని, దీనికి కారణం ప్రతీది కూడా నిబంధనలకి అతీతంగా జరగడం అని చెప్పని దేవతలు తెలుసుకున్నారు. దీంతో గయాసురుడిని నిలువరించడం కోసం దేవతలు గయాసురుడి శరీరాన్ని యాగం కోసం కోరుకున్నారు దేవతలు. సరే, ఈ యాగం కోసం కావలసిన పవిత్ర స్థలం నీ శరీరమే అని చెప్పని కోరుకోవడం వల్ల దేవతల యాగం కోసం తన శరీరాన్ని దానం చేశాడు ఆ గయాసురుడు. ఆ గయాసురుడు పడుకున్నప్పటికీ అతని శరీరం 5 కోసుల స్థలంలో వ్యాపించింది. అప్పటి నుంచి ఈ ప్రదేశాన్ని గయా అని పిలుస్తారు. అంతేకాదండి, దేవతలు ఎవరైనా గయలో తమ పూర్వీకులకి శ్రాద్ధ కర్మల్ని ఆచరిస్తే అతని పూర్వీకులు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పని ఆశీర్వదించారట. ఈ యాగం ముగిసిన తర్వాత శ్రీ మహావిష్ణువు తన వీపుపై పెద్ద రాయిని ఉంచి లేచి నిలబడ్డాడట. అప్పుడు ఏర్పడినటువంటి విష్ణుపాద ముద్రలు ఆ పరిసర ప్రాంతాల్లో పూర్వీకులకి శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఆ పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని దేవతలు ఆశీర్వదించారట. అందుకే మన పూర్వీకులకి ముక్తి కావాలని కోరుకుంటూ గయలో పిండ ప్రదానం చేయడం అనేది ఆచారంగా వస్తోంది. ఈ గయని విష్ణు నగరం అని కూడా పిలుస్తారు. దీనిని మోక్ష నగరం అని కూడా అంటాం. గరుడ పురాణం ప్రకారం కూడా శ్రాద్ధ కర్మ కోసం గయను చేరిన వ్యక్తి స్వర్గ నివాసాన్ని పొందుతాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతటి విశేష ప్రాముఖ్యత ఉన్నటువంటి గయలో పితరుల కోసం తర్పణాలు విడవడం, పిండ ప్రదానం చేయడం అనేది గొప్ప విశేషంగానే ఉంటుంది. మరి శుభం భూయాత్.